ఏ సర్టిఫికేట్కి ఎన్ని రోజులు పడుతుంది, ఉమ్, అట్లాగే ఎంత డబ్బులు దానికి, ఉమ్, దానికి రిజెక్షన్ కూడా కారణం చెప్పబడుతుంది అనేది సూపర్. అవును. అదే ఉమ్, తర్వాత రోజుల్లో ఈ సేవ మీ సేవ అయింది. ఉమ్, అవును. మీ మీ సేవలో ఈ సేవలో అవును, దాని అవును, పేర్లు మీ అవి సేవ మార్చుకుని ఈ సేవ. పెట్టుకొచ్చారు. అవును, అవును, అంటే అవును. ఈ సిస్టమ్ని ఒక అంటే ఒక ప్రొవిజన్లోకి తీసుకురావాలి. ఏ సమస్యకైనా సరే సమస్యను అవును, ప్రస్తావించాడు ప్రతి ఒక్కడు ఉంటాడు, పరిష్కారం చూపించగలగాలి. నేను అదే కదా. మీడియాను కోరుకునేదైనా సరే అదే, మీడియాలో ఉమ్, ఉండాల్సింది మనం సమస్యను ఎక్స్పోజ్ చేస్తున్నాం, పరిష్కారం కూడా ఉమ్, చూపించగలగాలి. ఇప్పుడు టమోటా అవును, రైతు, అవును. ఉల్లి రైతుది నేను చాలాసార్లు చెప్తా, ఉమ్. మీరు పట్టుకురండి రా బాబు తీసుకొచ్చి ఇక్కడ పోసి అమ్మండి అంటే అని ఇప్పుడు చెప్పేసి. పరిష్కారాలు జిల్లా అధికారులకు వదిలేస్తున్నారా బాబు గారు? సేమ్ సేమ్ ఓల్డ్ ఫ్యాషన్ అంతే. అంతే, కొత్తగా ఏముంది చేసింది ఏం ఇప్పుడు లేదు. పరిష్కారం? ఇదిగో నేను ఇట్లా ఉమ్, పెడతానయ్యా మీ ఊరికి, ఈ ఉమ్, సిస్టమ్ చేయండి అని ఏమైనా చెప్పారా? అదే కదా. నేను ఉమ్, చెప్పినట్టు ఇందాక ఆ సర్టిఫికెట్లు చెప్పేది రెవెన్యూది మీకే ఉమ్, తెలుసు ఉమ్, ఎట్లా ఉమ్. ఉంటాయి అవును, పట్టాదారు పాస్ పుస్తకాలకి. అవును, లంచం అవును. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? లేకపోతే రాజకీయ నాయకుడు రికమెండేషన్ లం- ఎందుకు అవసరం అవుతుంది? లంచాలు ఇవ్వకుండా పని అవ్వట్లేదు, రికమెండేషన్ అవట్లేదు. సంగతి తర్వాత. మరి అట్లా ఉమ్, లంచాల వ్యవస్థ నుంచి బయటకు పరిష్కరించిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసేసాం. ఉమ్, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లంచాలు తింటున్నా పని జరగట్లేదు, మళ్ళీ రాజకీయ అవును, జోక్యాలు ఉంటున్నాయి. ఉమ్, దీనికి ఏంటి అదే కదా. పరిష్కారం అంటే అక్కడ ఒక టీంని సెట్ చేయాలి. ఉమ్, అవును, ఆ పరిష్కరించే టీం పెట్టట్లేదా నువ్వు? నేను చెప్తున్నాను, అదే రిటైర్ కదా. అయినటువంటి ఎంఆర్ఓలు, రిటైర్ ఉమ్, అయినటువంటి ఆర్డీఓలు, రిటైర్ అయినటువంటి రెవెన్యూ ఉద్యోగులు, వీళ్ళని ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక 10 మందిని అటాచ్ ఉమ్, చేసి వాళ్ళకి ఇదివరకు ఇచ్చిన జీతంలో ఓ 50% ఉమ్, వాళ్ళు ఇంట్లో ఖాళీ కూర్చునే బదులు ఈ పని చేస్తారు. అవును, ఉమ్, నా దగ్గర నుంచి యూజర్ ఛార్జీ వసూలు చేయి. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ నేను నా ఆస్తికి సంబంధించి భూమి నా దాన్ని కలుపుకున్నాడు అని వచ్చాను నేను, నా దగ్గర ఉమ్, నుంచి ఓ 1000 రూపాయలు తీసుకో. ఉమ్, పట్టాదారు పాస్ పుస్తకం కావాలన్నాను, 1000 రూపాయలు తీసుకో. ఉమ్, అంతకు ఉమ్, పెంచకు నువ్వు. 1000 రూపాయలు అనేది అవును, కూడా చాలా ఎక్కువే. కానీ ఉమ్, ఆ మాత్రం లేకపోతే కనుక ఇక్కడ వీళ్ళకి జీతాలు ఇవ్వలేవు నువ్వు. కాబట్టి అవును, ఇది ఒకటి తీసుకుని ఉమ్, యూజర్ ఛార్జీ ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ సెట్ చేయి. ఇట్లా ఒక వ్యవస్థ. ఉమ్.